ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. మీ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే మొదటగా మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడని యెహోషువ జనులకు ఆజ్ఞ ఇచ్చారు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలి అంటే మొదటగా మనలను మనము శుద్ధి చేసుకోవాలి. మన హృదయాన్ని, మన మనస్సును, అదే విధముగా మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనలను క్షమిస్తారు. అప్పుడు మన జీవితంలో దేవుడు కార్యం చేస్తారు. అది కాకుండా హృదయంలో పాపము ఏలుబడి చేస్తూ పాపము మానలేకుండా దేవుడు నాకు ఏ అద్భుతాలు చేయట్లేదు అని మందిరాలను, సేవకులను మారుస్తే కార్యాలు జరగవు. మొదటగా మన ప్రవర్తన మార్చుకుని దేవుణ్ణి కార్యము చేయమని అడిగినప్పుడు తప్పక మనందరి జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.